అందరికీ నమస్తేనండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షల మంది దివ్యాంగుల యొక్క పెన్షన్ రద్దయ్యే దిశగా ఎన్టీఆర్ భరోసా పథకంలో భారీ అవకతవకలు బయటపడినట్టుగా చెప్తున్నారండి. ఏపీలో ఎన్టీఆర్ భరోసా పథకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇవ్వటం జరిగిందండి. అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్లాగ్షిప్ స్కీమ్ అయినటువంటి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకంలో భారీ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా దివ్యాంగుల కేటగిరీలోనే అనేక మంది అర్హత లేని వారు పింఛన్ పొందుతున్నట్టు అధికార తనిఖీల్లో తేలింది. ప్రభుత్వం 2025 ప్రారంభంలో వైద్య పరీక్షలు ప్రారంభించింది. ఇప్పటి వరకు 3 లక్షల మందికి పైగా పరీక్షలు నిర్వహించారు. ఇక దివ్యాంగుల వైద్య పరీక్షలో 65,000 మంది పైగా అనర్హులుగా తేలటం జరిగింది. ఇది మొత్తం టెస్ట్ చేసిన వారిలో దాదాపుగా 22% పైగా అర్థమైతే వచ్చింది. గతంలో తప్పుడు సర్టిఫికెట్లు, తప్పుడు అర్హతలు, గత ప్రభుత్వ హయాంలో కొన్ని సదరం సర్టిఫికెట్లను ఉపయోగించి తక్కువ వైకల్యం ఉన్నవారికి ఎక్కువ శాతం చూపించి పింఛన్ మంజూరు చేశారు. ఉదాహరణకి 30% వైకల్యం ఉన్నటువంటి వారికి 40%గా చూపించి అర్హత కల్పించారు. కొద్దిమందికి పూర్తిగా ఆరోగ్యంగా ఉండి తప్పుడు సర్టిఫికెట్తో పింఛన్ పొందినట్టుగా తేలటం జరిగింది. ఆర్థోపెడిక్, మానసిక, ఈఎన్టీ, కంటి వైద్యులు కలిసి మళ్ళీ కూడా వారందరికీ పెన్షన్ సంబంధించిన నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఈ పరీక్షల ప్రక్రియ నవంబర్ లేదా డిసెంబర్ వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అన్ని జిల్లాల్లో కూడా కొనసాగేటువంటి అవకాశం అయితే ఉంది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి మంత్రివర్గ కీలక నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి స్లాట్ బుకింగ్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ప్రధానంగా అనర్హులు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా, అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా. వీరు ప్రభుత్వానికి పదే పింఛన్లు తనిఖీలు జరగటం వల్ల నిజమైన లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. వైద్యుల కొరత, స్లాట్ బుకింగ్లో సమస్యలు, ఆసుపత్రిలో సమయపాలన లేకపోవటం వల్ల నిరాశ పెరుగుతుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్కు అనర్హులను గుర్తింపుగా అనర్హులను ఏరివేత ప్రారంభం ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. గతంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి వారికి ఇది గట్టి హెచ్చరిక అని, అర్హులైనటువంటి వారికి మాత్రమే సమర్థవంతంగా సేవలు అందించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరి కీలక నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది. ఎవరైతే గతంలో మరి పెన్షన్ల తనిఖీలో మరి 30% ఉన్నటువంటి వైకల్యాన్ని 40%గా, 40% ఉన్నటువంటి వైకల్యాలను మరి 60%గా ఆధార్ కార్డ్ బేసా డేట్ తీసుకొని, కొద్దిమంది అక్రమంగా కూడా ఆధార్ కార్డులో వయసు పెంచుకొని మరి పెన్షన్ పొందుతున్నట్టుగా, అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా అనర్హులను తొలగించి మరి అనేక మందికి మరి నిజమైనటువంటి అర్హులకు న్యాయం చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం. కంటి సమస్య ఉన్నటువంటి వారికి, ముఖ్యంగా చెవుడు, కంటి సమస్య, అలాగే వికలాంగుల యొక్క సర్టిఫికెట్లు అయితే మరి ఖచ్చితంగా చూసుకోవటం జరుగుతుంది. ఒకవేళ ఎవరైతే తప్పుడు సర్టిఫికెట్లు పెట్టుకొని అక్రమంగా పెన్షన్ పొంది ఉన్నారో
ఇప్పటి వరకు దరిదాపుగా 65,000 మంది పైగా రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులుగా తేలటం జరిగింది. ఫ్రెండ్స్, మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ మీరు చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పక్కన ఉన్నటువంటి గంట బిల్లు కనుక మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్లోకి వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.